ఓం శ్రీ మాత్రే నమ. శ్రీదేవి భాగవతం 7వ స్కందము 19వ అధ్యాయము. హరిశ్చంద్రుడి కథ. ముసిముసిని నవ్వుతూ నవ్వాడు ముసలి బ్రాహ్మణుడు. మహారాజా, ఈ నదీ పుణ్యతీర్థం పాపాలు నాశనం చేస్తుంది. ఇందులో స్నానం చేసి పితృతర్పణం చెయ్యి. సమయం కూడా మహోత్తమంగా ఉంది. ఈ శుభ సమయంలో పరమ పావనమైన ఈ తీర్థంలో స్నానం చేసి శక్తికి తగ్గినట్లు దానం చెయ్యి. తీర్థాల్లో స్నానం చేసి ఊరికే వెళ్ళిపోతే ఆత్మాహుతి అవుతాడన్నాడు మనువును. అంచేత మహారాజా, ఈ పుణ్యతీర్థంలో స్నానం చేసి దానం చెయ్యి. నీ దానంతో తృప్తిపడి దారి చూపిస్తాను. సుఖంగా నగరం చేరుకుంటావు అన్నాడు బ్రాహ్మణుడు. అతని మాటలు విన్నాడు హరిశ్చంద్రుడు. స్నానం కోసం నదిరేవుకి వెళ్ళాడు. గుర్రానికి ఓ చెట్టుకి కట్టాడు. నదిలో దిగి స్నానం చేశాడు. పితృతర్పణం ముగించాడు. అయ్యా, బ్రాహ్మణుడితో అన్నాడతడు, దానమివ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఏం కావాలో అడుగు. ఆవులు, భూములు, బంగారము, ఏనుగులు, గుర్రాలు, రథాలు ఏం కావాలి? ఏదడిగినా కాదనను. నా రాజసూయానికి ఉత్తములైన మునులు ఎంతోమంది దయచేశారు. వాళ్ల ముందు ప్రతిజ్ఞ చేసి ఈ వ్రతం పూనాను. ఈ మహాతీర్థం దగ్గర నా అదృష్టం వల్ల నీ దర్శనమయ్యింది. ఏం కావాలి ఆజ్ఞాపించు, నీ కోరిక చెల్లిస్తాను. అవును అంటూ అందుకున్నాడు బ్రాహ్మణుడు. నీ కీర్తి ప్రపంచవ్యాప్తమైంది. ముందే తెలుసు నాకు. వశిష్ఠులు వారు చెప్పారు. హరిశ్చంద్రుడి వంటి దాత లోకంలో మరొకడు లేడు. అతడి వంటి వాడు నభూతో నభవిష్యతి. సూర్యవంశంలో శిరోమణి అతడు. త్రిశుంక మహారాజు కుమారుడు. పరమ ఉదారుడు అతడు అని అందుకనే నిన్ను అర్థిస్తున్నాను. నా కుమారుడికి పెళ్లి చెయ్యాలి. ఇందుకోసం ధనం అనుగ్రహించు అన్నాడు. తప్పకుండా ఇస్తాను. ఎంత ధనం కావాలి అడిగాడు హరిశ్చంద్రుడు. ఇంతలో మరీ చిత్రం. ఒక యువకుడు 10 ఏళ్ల కన్నా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇదిగో వీళ్ళే వధూవరులు అన్నాడు బ్రాహ్మడు. వధూవరుల్ని ఒక ఇంటి వాళ్ళని చేస్తే రాజసూయం చేసినంత పుణ్యం. వాళ్ళకి వివాహం చేసేస్తివా పుణ్యం కట్టుకుంటావు. మంచిది అన్నాడు అమాయకంగా హరిశ్చంద్రుడు. నేనన్నదానికి తిరుగులేదు. సరే అంటూ అయోధ్యకి దారి చూపాడు బ్రాహ్మణుడు. పట్నం చేరుకున్నాడు రాజు. జనమేజయ. ముసలి బ్రాహ్మణుడు ఎవరో కాదు, విశ్వామిత్రుడు. బ్రాహ్మణ యువకుడు, కన్య. అతడి మహేంద్రజాలం. అతడి మాటలన్నీ మోసం. హరిశ్చంద్రుడు వెళ్ళిపోయాక ఆశ్రమానికి వచ్చేశాడు విశ్వామిత్రుడు. ముసలి వేషం విడిచిపెట్టి మర్నాడు హరిశ్చంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ ముసలి బ్రాహ్మణ వేషంతో మహారాజా అన్నాడతడు. అబ్బాయికి పెళ్లికి ధనం అనుగ్రహించు. ఎంత ధనం కావాలి అడిగారు హరిశ్చంద్రుడు. ఏదడిగితే అది ఇస్తాను. నేను ఇవ్వరానంత కీర్తి ఒక్కటే. ధనం చెల్లించి కీర్తి సంపాదించని వాడి బ్రతుకు వ్యర్థమయ్యింది. కీర్తి వల్ల పరలోక సౌఖ్యం లభిస్తుంది. ఎంతో అక్కర్లేదు నాకు అన్నాడు ముసలి బ్రాహ్మణుడు రూపంలో ఉన్న విశ్వామిత్రుడు. రథాలు, ఏనుగులు, గుర్రాలు, రత్నాలు వాటితో నిండిన నీ రాజ్యం మాత్రం చాలు. అదే వరుడికి కట్నంగా దానం చెయ్యి. మంచిది, నువ్వు కోరిన ప్రకారం సమస్త రాజ్యము దానం చేస్తున్నాను, తీసుకో అన్నాడు హరిశ్చంద్రుడు. సంతోషం. దక్షిణో మరి? దానంతో దక్షిణ ఉండాలి కదా. దక్షిణ లేని దానం నిష్ఫలం అన్నాడు మనువు. అంచేత దానానికి తగిన దక్షిణ కూడా దయచేయి అన్నాడు విశ్వామిత్రుడు. నిచ్చెరపోయాడు హరిశ్చంద్రుడు. అయితే ఎంత దక్షిణ కావాలో అది నువ్వే చెప్పు, భయపడకు. అన్న మాట తప్పని నేను. దాంతో దక్షిణ కూడా ఇస్తాను తప్పకుండా అన్నాడు. ఎంతో అక్కర్లేదు, 2.5 కావిళ్ల బంగారం అయితే చాలు అన్నాడు విశ్వామిత్రుడు. అతడి మాయలో తగ్గులుకున్న హరిశ్చంద్రుడు అలాగే ఇస్తానన్నాడు. ఎంతలో అడవిలో తప్పిపోయిన హరిశ్చంద్రుడి సైన్యం తిరిగి వచ్చింది. మహారాజును చూసి సంతోషించారు సైనికులు. అయితే అతడి విచారంగా ఉన్నట్లు చూసి వినయంగా కారణం అడిగారు వాళ్ళు. మహారాజు మాట్లాడలేదు. చప్పున లేచి అంతఃపురంలోనికి వెళ్ళిపోయాడు. ఏం పని చేశాను నేను? తనలో తాను విచారించాడు. అంతా తుడుచుకుపోయిన దానం చేసేశాను నేను. సర్వనాశనం. ముసలి బ్రాహ్మణుల మాటలతో నన్ను మభ్యపెట్టాడు మోసగాడ. రాణువుతోనూ రత్న రాసులతోనూ రాజ్యం దారపోశాను. పైగా 2.5 కావిళ్ల బంగారం దక్షిణ అంగీకరించాను. బ్రాహ్మణుడి కపటం కనిపెట్టలేకపోయాను. విధి విధానం తెలియడం కష్టం ఏమో. ఏం జరగాలనుందో ముందు. అతడి విచారం చూసి పట్టపురాణి అడిగింది. ఎందుకిలా ఉన్నారు? మన అబ్బాయి క్షేమంగా మన దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు రాజసూయం చేసి సార్వభౌములయ్యాము. ఇప్పుడు విచార కారణం ఏం వచ్చింది? పగవాళ్లను ఎవరూ లేరు మనకి. వరుణదేవుడు ఇప్పుడే మన మీద దయగానే ఉన్నాడు.
భూలోకంలో కృతకృత్యులు మీరు. విచారం వల్ల శరీరం క్షీణిస్తుంది. చింతన మించిన మృత్యువు మరొకటి లేదు. అంచేత విచారం విడిచిపెట్టండి అంది. తన విచార కారణం వివరించాలనుకున్నాడు హరిశ్చంద్రుడు. కానీ వివరించలేకపోయాడు. భోజనం కూడా రుచించలేదతడికి. పక్క మీద శరీరం వాల్చాడు. కానీ కంటికి కునుకు రాలేదు. మర్నాడు తెల్లవారింది. ప్రాతకాల కృత్యాలు తీర్చుకున్నాడో లేదో మళ్ళీ వచ్చి పడ్డాడు విశ్వామిత్రుడు బ్రాహ్మణ రూపంలో. దేవుడి దగ్గర నిలబడి కబురు చేశాడు హరిశ్చంద్రుడు. లోపలికి పిలిచాడు, నమస్కరించాడు. హరిశ్చంద్ర అంటూ ఎత్తుకున్నాడు ముని. ఇంకా ఎందుకు రాజ్యం మీద మమత? ఇక నా పరం చేసి తప్పుకో నువ్వు. దీంతో దక్షిణ బంగారం కూడా ఇచ్చేయి. అవును అన్నాడు హరిశ్చంద్రుడు. ఈ రాజ్యం నాది కాదు. నేను మరెక్కడికైనా వెళ్ళిపోతాను. నువ్వు మరోలా విచారించకు. నాకున్నదంతా నీకు దానం చేశాను. నువ్వే దీని అంతటికీ అధికారివి. అయితే దక్షిణ బంగారం మాత్రం వెంటనే ఇవ్వలేను. నా చేతికి ధనం రాగానే నీ రుణం తీర్చుకుంటాను. విశ్వామిత్రుడితో అలా అని భార్యాబిడ్డల్ని పిలిచి వాళ్ళతో చెప్పాడు అతడు. ఇదిగో నా రాజ్యం యావత్తు ఈ బ్రాహ్మణికి దానం చేశాను. రథాలు, ఏనుగులు, గుర్రాలు, రత్నరాశులు, ధనం యావత్తు ఈ ధనంలో చేరినవే. మన శరీరాలు, మోకుడు తప్ప ఉన్నదంతా ఈ బ్రాహ్మణుడిదే. అయోధ్య విడిచిపెట్టి అడవికి వెళ్ళిపోవాలి మనం. రాజ్యం బ్రాహ్మణుడు అనుభవించాలి అడ్డు లేకుండాను. భార్యాపుత్రులతో అడవికి వెళ్ళిపోయాడు హరిశ్చంద్రుడు. భార్య, కుమారుడు కట్టుగుడ్డలతో దీనంగా అతడి వెంట నడిచారు. అది చూసిన అయోధ్య ప్రజలు ఆహాకారాలు చేశారు. అంతమంది కన్నీళ్లు కార్చారు. ఎంత పని జరిగిపోయింది అంటూ గోలు గోలుమన్నారు. మహారాజా, అయ్యో అయ్యో, మీకు రావలసిందేనా ఈ ఆపద? దైవయోగం వల్ల ఈ బ్రాహ్మణుడి మాయలో పడిపోయావు అంటూ బ్రాహ్మణ్ణి తిట్టిపోశారు. పట్నం వదిలిపోతున్న హరిశ్చంద్రుడి దగ్గరికి వచ్చి, నా దక్షిణ బంగారం ఇవ్వకుండా పలాయనం చేస్తుస్తున్నావేమిటి అంటూ నిర్ఘోరంగా నిక్కచ్చి చేశాడు విశ్వామిత్రుడు. బంగారం 2.5 కావిళ్ళు ఇచ్చి మరీ కదులు, లేదా ఇవ్వను అని చెప్పి వదిలేస్తాను. మోహం వేల వేస్తావెందుకని? రాజ్యం మీద ఆశ వదలకపోతే ఆ మాట చెప్పు, అది వదిలేస్తాను. బలవంతపు బ్రహ్మార్థమేమీ లేదు. ఇస్తాను అన్నావు, ఇచ్చి అన్న మాట నిలబెట్టుకోవాలి. అంతేకాని ఈ శశబిషలు నా దగ్గర పనికిరావు అంటూ నిలదీశాడు. చేతులు జోడించి వినయంగా సమాధానం చెప్పాడు హరిశ్చంద్రుడు. శ్రీ దేవీ భాగవతం 7వ స్కందంలో ఇది 19వ అధ్యాయము. 20వ అధ్యాయము హరిశ్చంద్రుడి కథ. బంగారం కోసం విచారించుకున్నాడు హరిశ్చంద్రుడు. నేను ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను, నీకు బంగారం ఇచ్చిందాకా పచ్చి మంచినీళ్ళైనా ముట్టను. వంశంలో పుట్టాను నేను, క్షత్రియుణ్ణి. అంత రాజసూయ మహాయజ్ఞం చేశాను. బుద్ధిపూర్వకంగా దానం చేసి తిరిగి పుచ్చుకుంటానా నేను? ఇవ్వనంటానా? నీ రుణం తీర్చడం నా పరమ కర్తవ్యం. శాంతించు. నీ కోరిక తప్పక పూర్తి చేస్తాను. నా చేతికి ధనం వచ్చేదాకా అవకాశం ఇయ్యి. ఎక్కడి నుంచి ఊడిపడుతుంది నీ చేతికి ధనం? రాజ్యమా లేదు, ధనం కొట్టు మీద నీ అధికారం ఏముందిక? సైన్యమా నీది కాదు. పోనీ దాంతో ధనం గడిస్తావనడానికి? ధనం చేతికి వస్తుందని పేరాశ దేనికంట? ఏం దారి నాకు? దరిద్రుణ్ణి నిన్ను పీడిస్తే మాత్రం ఏం లాభం? అని చేత చెబుతున్నాను. నేను ఇవ్వలేను అని ఒక్క మాట అనేయి, వదిలేస్తాను. ఎందుకీ నా నక్కాశ? నాకు నా దగ్గర బంగారం లేదు, ఎక్కడి నుంచి ఇచ్చేది అనేసి పెళ్ళం పిల్లలతో హాయిగా ఇష్టం వచ్చిన దగ్గరికి దయచేయి. నిన్ను అడిగినవాడుండడు అంటూ భల్లోక పట్టు పట్టి కూర్చున్నాడు విశ్వామిత్రుడు. రవ్వంత ఓపిక పట్టు, మళ్ళీ వినయంగా అన్నాడు హరిశ్చంద్రుడు. తప్పకుండా నీ బంగారం నీకు సమర్పించుకుంటాను. ఇప్పుడు నా చేత చిల్లి గవ్వలేదు నిజమే, కానీ నా శరీరం, నా భార్యాపుత్రుల శరీరాలు ఉన్నాయి కదా. ఈ శరీరాలు అమ్ముకునైనా నీ రుణం తీరుస్తాను. కావాలంటే కాశీలో నువ్వే చూసి పెట్టు. ఎవళ్ళైనా కొనుక్కునే వాళ్ళని భార్యాపుత్రులతో వాళ్ళ సేవ చేయిస్తాను. అమ్ముడిపోయి మమ్మల్ని అమ్ముకుని 2.5 కావిళ్ళ బంగారం నీకు ఇచ్చేస్తాను. నువ్వు సుఖంగా అయోధ్య వచ్చేద్దువు గాని. విశ్వామిత్రుని ఒప్పించి కాశీ ప్రవేశించాడు హరిశ్చంద్రుడు. స్వయంగా శివుడు పార్వతీదేవితో నివసిస్తున్న పట్టణం కాశీపట్నం. చూడడంతోనే ఆనందం కలిగించే నగరం. దీదీప్యమానంగా ఉంది కాశీపట్నం. చూసి ధన్యుణ్ణయ్యాను అనుకున్నాడు హరిశ్చంద్రుడు. గంగలో మునిగి స్నానం చేశాడు అతడు. దేవతర్పణం చేశాడు. దేవతార్చనాది ముగించి నగరంలో తిరిగాడు. భార్య, పుత్రుడు ముగ్గురు కలిసి కాలినడకనే పట్నం చూస్తూ తిరిగాడు. వెంట విశ్వామిత్రుడు ఉండనే ఉన్నాడు యమదూతలాగా. చేతులు జోడించి అతనితో అన్నాడు హరిశ్చంద్రుడు. అయ్యా, ఇదిగో నా భార్య, నా కుమారుడు, నేను నీ సేవకి సిద్ధంగా ఉన్నాము. ఆజ్ఞాపించు. ఎవరికి ఆదేశిస్తే వారే నీకు అవసరమైన సేవలు చేసి పెడతాం. నీకు శుభం కలగాలి అన్నాడు విశ్వామిత్రుడు.
కానీ ఒక నెల దాటుతూ ఉంది. నా దక్షిణ మాటే గుర్తులేనట్లుంది నీకు. ఇదంతా నా అదృష్టం. నిన్నని ప్రయోజనమేముంది? అవును అన్నాడు హరిశ్చంద్రుడు. ఇవాళతో నెల నిండుతుంది. కానీ ఇంకా సగం రోజులుంది పూర్తి కావడానికి. ఈ అరరోజు మాత్రం ఆగు. మర్నాటి దాకా అక్కర్లేదు. అయితే కానీ నేను మళ్ళీ అవుపడతాను. అప్పుడు నువ్వు ఇవ్వకపోయినా ఊరుకునేది లేదు. శాపం పెడతాను అంటూ వెళ్ళాడు విశ్వామిత్రుడు. మాట ఇచ్చాను. అయితే 2.5 కావిళ్ళ బంగారం ఎలా ఇచ్చేది? ఏమిటి సాధనం? ఇంత సొమ్ము ఎవరిస్తారు? ధనవంతుడైన వాడైనా తారసిల్లినా దుర్జనుడైతే అతన్ని ఎలా చెయ్యి చాచేది? ఇమ్మని చెయ్యి చాచి అడగడం రాజుకి ధర్మం కాదంటాయి ధర్మశాస్త్రాలు. పోనీ చచ్చిపోనా ఆత్మహత్య చేసుకుని బ్రాహ్మడి దక్షిణ ఇవ్వకుండా రుణపడి మరణించేవాడికి పుట్టగతులుండవు. ఏ ప్రేత జన్మో ఎత్తాలి ఇప్పుడు? నన్ను నేను అమ్ముకోవడం తప్ప మరో దారి లేదు అంటూ ఎంతో ఆలోచించాడు హరిశ్చంద్రుడు. మహారాజా, మోహం వేల వేసి ఆలోచిస్తున్న అతడితో నెమ్మదిగా అంది రాణి. విచారించకండి. మీ మాట మీరు నిలబెట్టుకోండి. సత్యం ఒక్కటే మనిషిని మనిషి చేస్తుంది. సత్యం తప్పిన మనిషి దెయ్యంతో సమానం. సత్యమే పరమధర్మం. అబద్ధమాడినవాడు అగ్నిహోత్రాలు చేసినా దాన ధర్మాలు చేసినా లాభం లేదు. అంతా వ్యర్థమే. సత్యం ఉన్నతి కలిగిస్తుంది, అసత్యం పతనం కలిగిస్తుంది. 100 రాజసూయాగాలు 100 అశ్వమేధయాగాల కంటే ఒక్క సత్యం గొప్పదంటారు. అన్ని యజ్ఞాలు చేసినా ఒక్క అబద్ధంతో అన్నీ నిష్ఫలమే అయిపోతాయి. స్వర్గచ్యుతుడవుతాడు ఒక మహారాజు. అవును అంటూ అందుకున్నాడు హరిశ్చంద్రుడు. వంశాభివృద్ధి కోసం మన కుమారుడున్నాడు. పర్వాలేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలో చెప్పు, చేస్తాను. మీ మాట అసత్యం కాకూడదు అంది రాణి. కుమారుణ్ణి కనడంతోనే భార్య ప్రయోజనం సఫలమైనట్టే లెక్క. అంచేత నన్ను అమ్మేయండి. బ్రాహ్మణుడి దక్షిణ తీర్చేయండి. భార్య మాటలు విని మూర్ఛపోయాడు హరిశ్చంద్రుడు. దేవి కొంచేపటికి తేరుకుని అన్నాడతడు. నీ నోట ఇంత మాట విన్నాను. ఇంతకంటే దుఃఖమేముంటుంది? నేను నిన్ను అమ్ముకోనా? ఇంత అప్రియమైన మాట అనగలిగావు నువ్వు? జనమేజయ, భార్యని అమ్ముకోవాలి అన్న ప్రశ్న వచ్చేసరికి దిగులుమనిపోయాడు హరిశ్చంద్రుడు. మళ్ళీ తెలివి తప్పి పడిపోయాడు. రాణి దుఃఖానికి అంతం లేకుండా పోయింది. మహారాజా, సేద తీరుస్తూ అందామె. కోటాను కోట్ల ధనం బ్రాహ్మణులకి దారపోసిన మహారాజువు. ధనం కోసం దీనుడివై పడున్నావు. ఎందుకని ఈ అవస్థ వచ్చింది? ఏం లోపం జరిగిందని? సర్వభూమండలం ఏలుకునే సార్వభౌముడికా ఈ స్థితి? భగవంతుడా, ఏం అపరాధం చేశాడు నా భర్త? దేవేంద్ర వైభవంగా పోగొట్టి ఈ దైన్యం కల్పించావు. దుఃఖావేశంతో ఆమె కూడా తెలివి తప్పి పడిపోయింది. లోహితుడి అవస్థ ఇక చెప్పనక్కర్లేదు. ఆకలితో అల్లాడిపోతున్నాడతడు. ఆకలితో పాటు నోరార్చుకుపోతూ ఉంది దాహం. శ్రీదేవి భాగవతం 7వ స్కందంలో ఇది 20వ అధ్యాయం. 21వ అధ్యాయము హరిశ్చంద్రుడి కథ. సరిగా అదే అవస్థలో మళ్ళీ వచ్చి పడ్డాడు విశ్వామిత్రుడు. దుమలాడుతూ యముడిలాగా అతన్ని చూడడంతోనే మళ్ళీ మూర్ఛపోయాడు హరిశ్చంద్రుడు. నీళ్లు చిలకరించి మూర్ఛలేపాడు విశ్వామిత్రుడు. లే! అతడు తేడుకోవడంతోనే అందుకున్నాడు విశ్వామిత్రుడు. నా దక్షిణ మాట ఏదో తేల్చి. బ్రాహ్మణుల అప్పు పెరుగుతుంది కానీ తరగదు. శక్తి ఉంటే ఇయ్యి, లేదంటే లేదని చెప్పి అసత్యమెందుకు? సత్యం గొప్పది. సత్యం వల్లే సూర్యుడు వెలుగు వేడి ప్రసాదిస్తున్నాడు. సత్యం మీదే ఆధారపడే ఈ భూమండలం ఉంది. సత్యం మీదే పరమధర్మం స్థిరపడి ఉంది. సత్యం వల్లే స్వర్గము సాగుతూ ఉంది. 1000 అశ్వమేధ యజ్ఞాలు ఒక వేపు, సత్యం ఒక వేపు వేసి చూస్తే సత్యమే అధికం తూగుతుంది. ఉందని అదంతా ఈ ఊకదంపుడితో ఏమి ప్రయోజనం? నా దక్షిణ మాట ఏదో తేల్చి పంపు నన్ను. ఇదిగో నిక్కచ్చగా చెబుతున్నాను. ఇవాళ పొద్దుకూకేలోగా నా దక్షిణ నాకు చెల్లించకపోతే తప్పకుండా శపిస్తాను, జాగ్రత్త అంటూ బారిడేసి అంగలు వేస్తూ వెళ్ళిపోయాడతడు. భయంతోనూ దుఃఖంతోనూ నిలువునా ఉనికిపోయాడు హరిశ్చంద్రుడు. ఇంతలో ఒక బ్రాహ్మణుడు అదే దారిని వచ్చాడు. అతడి వెంట కూడా ఎంతోమంది బ్రాహ్మణులు ఉన్నారు. అతన్ని చూచి హరిశ్చంద్రుడికి ధైర్యం చెబుతూ అంది రాణి. మహారాజా, బ్రాహ్మణుడు 3 వర్ణాల వారికి తండ్రి ధనానికి కుమారులు వారసులు. ఇందులో సందేహం లేదు. అంచేత ఈ వస్తువున్న బ్రాహ్మణ్ణి ధనమడగండి, మంచిదని నా అభిమతం. ధనమడగడం మంచిదని నా అభిమతం. అదెలా పొసుగుతుంది అన్నాడు హరిశ్చంద్రుడు. నేను క్షత్రియుణ్ణి. దానం ఇవ్వడమే కాని పుచ్చుకోలేను. అడిగే పనే బ్రాహ్మణుని క్షత్రియుల్ని కాదు.
అన్ని జాతుల గురువులు బ్రాహ్మణుడు పూజార్హుడు. గురువుని యాచించడం కూడని పని. అందులోనూ క్షత్రియుడు అసలే యాచించకూడదు. దానం చేయడము, వేదాలు చదవడము, యజ్ఞాలు చేయడము, ప్రజల్ని పాలించడము, శరణన్న వారిని రక్షించడము ఇవే క్షత్రియుడు చెయ్యవలసిన పనులు. క్షత్రియుడు అన్నవాడు దేహి అని దీనంగా చెయ్యి చాచడు. నేను దాతను, నాకు బాగా తెలిసినది, ఇంకేదో చేసి బ్రాహ్మణుడి బాకీ చెల్లిస్తాను. అంతా కాల ప్రభావం కన్నీళ్లతో అంది రాణి. కాలం వల్లే ఎగుడు దిగుళ్ళు వస్తాయి మనిషికి. సమ్మానమైన అవమానమైన కాలమే కలిగిస్తుంది. కాలమే దాతని చేస్తుంది. కాలమే బిచ్చగాన్ని చేస్తుంది. ఒక బ్రాహ్మణుడు ఒక మహారాజుని బిచ్చగాన్ని చేసి రాజ్యం వెళ్ళగొట్టాడంటే అది కాలమహిమ కాకపోతే మరేమిటి? మన మర్యాదలు మానుకుని దేహి అనడం కంటే కత్తితో నాలుక చీల్చుకోవడం మంచిది. బాహుబలంతో ధనం సంపాదించడం శ్రేయస్కరం అన్నాడు హరిశ్చంద్రుడు. అంగీకరిస్తున్నాను. అడగడం ఇష్టం లేకపోతే మానే. నేను మీ సంపత్తిని. నన్ను విక్రయించి బ్రాహ్మణుడి దక్షిణ ఇచ్చేయండి, సందేహించకండి అంది రాణి. రాణి మాటలు విని అయ్యో ఎంత కష్టం వచ్చింది అంటూ కంట తడిపెట్టుకున్నాడు హరిశ్చంద్రుడు. అతడి దుఃఖం ఇంత అంతా కాదు. విచారించకండి, నా ప్రార్థన మన్నించండి. కాకపోతే నిష్కారణంగా బ్రాహ్మణుడి శాపాగ్నిలో పడి భస్మం కావాలి. ఏ నీచ యోనిలోనూ పుట్టాలి. జోదం కోసం, కళ్ళు తాగడం కోసం, రాజ్యం పెంచడం కోసం, భోగాలను అనుభవించడం కోసం మీరు ఈ పని చేయడం లేదు కదా. నా మాట వినండి. నన్ను వినియోగించుకుని బ్రాహ్మణుడి దక్షిణ ధనం తీర్చేయండి, సత్యం నిలుపుకోండి అంటూ బతిమలాడింది రాణి. శ్రీ దేవీ భాగవతం 7వ స్కందంలో ఇది 21వ అధ్యాయం సంపూర్ణం.